హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మన అమ్మమ్మ నానమ్మ గారి స్టైల్లో రవ్వ ఉప్మా. అప్పట్లో వాళ్ళు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండానే వాళ్ళ వంటలు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పుడు వారి స్టైల్లో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఉప్మా రవ్వ ఈ విధంగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇవి వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, రుచికి సరిపడే గల్లుప్పు వేసుకోవటం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. కరివేపాకు ఇవన్నీ వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 2 to 4 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్స్ నుంచి 3.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఈ సమయంలోనే యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ని తెల్లించుకోవాలి. వాటర్ ఈ విధంగా తెల్లిన తర్వాత ఇంతకు ముందు మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ వేసుకొని కలుపుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేకపోతే చిటికలు మన మీద పడతాయి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వని ముందుగానే వేయించుకున్నాం కనుక ఉండలు అనేవి అంతగా కట్టవు. రవ్వ వేసుకున్న తర్వాత 5 to 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. అప్పుడే ఉప్మా ఈ విధంగా పొడిలాడుతూ వస్తుంది. ఇంతేనండి, మన అమ్మమ్మ నానమ్మ గారి స్టైల్లో రవ్వ ఉప్మా. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.